ప్రసాద్ మొన్న నైట్ రాజంపేట అన్నమాచార్య బొమ్మ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్లి దర్శనం చేసుకున్నా. అక్కడి నుంచి అన్నమయ్య స్టాచ్యూ దగ్గరికి వెళ్లి కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రాజంపేట అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా బాలు స్వామి భరత్ వాళ్ళ తమ్ముడు స్వామికి ఇరుములు కట్టిన అయితే వచ్చాము. మా స్వాములకు ఇరుములు కట్టడం అయిపోగానే పైన ఉన్న అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ రోజు చాలా మంది అయితే ఇరుములు కట్టుకొని వచ్చారు. మేమైతే ముందుగా హారతి ఇచ్చి దిష్టి తీసి మా అయ్యప్ప స్వామి యాత్రను అయితే మొదలు పెట్టాము. అయ్యప్ప స్వామి మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరు అయ్యప్ప అని కామెంట్ చేయండి. వెళ్లే దారిలో తిరుపతిలో దినేష్ ని అండ్ మా వికాస్ స్వామిని అయితే ఎక్కించుకున్నాము. మా అయ్యప్ప స్వామి యాత్రకు ఎటువంటి ఆటంకాలు రాకూడదని చెప్పి అదే పనిగా కాల్ చేసి తిరుపతి అయితేపల్లి హైవే దగ్గరికి వచ్చి మాకైతే కారు దిష్టి తీశాడు మన గౌతమ్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి మా కోసం అంత దూరం వచ్చినందుకు. అలాగే దారిలో ఏమైనా తినండి అని చెప్పేసి స్వీట్స్ కూడా ఇచ్చాడు. అవి మన దినేష్ గారు డైరెక్ట్ వేసేసాడు. అది వేరే విషయం అనుకోండి. మనం ఏ పూజకైనా ఏ యాత్రకైనా మొదటిగా తలుచుకోవాల్సింది వినాయక స్వామిని కాబట్టి మేము మొదటిగా కాణిపాకంకి అయితే వచ్చాము. ఆ కాణిపాక వినాయక స్వామిని అయితే దర్శనం చేసుకుని నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈ శబరిమల యాత్రని షార్ట్ వీడియోలు చూపించాలంటే చాలా కష్టం కాబట్టి నేను బ్లాగ్ అయితే చేస్తా. అది మన ప్రసాద్ PS బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తా. కాకపోతే లాంగ్ వీడియోస్ లేట్ గా రావచ్చు కానీ షార్ట్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ స్పీడ్ గా అప్లోడ్ చేసేదానికి ట్రై చేస్తా. మీరు కూడా మా శబరిమల యాత్రను చూడాలనుకుంటే ప్రసాద్ PS6 యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా ఛానల్ రెండింటిని ఫాలో అయిపోండి. అలానే వీడియో లైక్ చేయండి. బై గైస్.